Hey Biker Boys, welcome back to the channel once again. నేను మీ వికాస్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ఈరోజు మన ముందు ద లేటెస్ట్ లాంచ్ మారుతి నుంచి మారుతి XL6 కైండ్ ఆఫ్ లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ అనుకోవచ్చు లేదా 2022 మోడల్ అనుకోవచ్చు. ఈ కార్ స్ట్రైట్లీ రైవల్స్ విత్ ద లేటెస్ట్ కియా క్యారెన్స్. సో ఈ కార్లో ఉన్న న్యూ ఫీచర్స్ కొన్ని యాడ్ చేశారు, ఎక్స్టీరియర్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరిగింది. సో ఈ కార్ అండ్ క్యారెన్స్ ఒకవేళ మనం కంపేర్ చేసుకున్నట్టయితే విచ్ ఇస్ ద బెస్ట్ వన్? ఆబ్వియస్లీ మారుతి మనం వద్దన్నా కూడా ప్రతి ఒక్కరు కొంటారు, కానీ ఇప్పుడు ఈ కొత్త కార్లో ఏం ఫీచర్స్ వచ్చాయి, ఆ ఫీచర్స్ జస్టిఫై చేస్తాయా లేదా ప్రైస్ని, ఆల్ దట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు ఒక 6 సీటర్ కోసం చూస్తున్నారు అండ్ దట్టు ఒక ప్రామిసింగ్ ప్రోడక్ట్ కావాలంటే తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. సో ఇలాంటి ఫస్ట్ అప్లోడ్స్ మీరు చూడాలనుకుంటే డూ నాట్ ఫర్గెట్ అండి బైక్ కార్ ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. వీఆర్ వెరీ నియర్ బై 1 lakh సబ్స్క్రైబర్ బేస్. మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసినట్లయితే నాట్ ఓన్లీ దిస్ రెగ్యులర్ లైక్ యూ ఆల్ నో సూపర్ కార్స్ నుంచి ఆల్ కాంటెంట్, ప్రతి ఒక్క కాంటెంట్ మన తెలుగులో మీరు చూడొచ్చు. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో ఆఫ్ ద లేటెస్ట్ లాంచ్ ఆఫ్ మారుతి XL6. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే ఇన్ హోల్ మనం చెప్పుకుంటే ఎంటైర్ డిజైన్ లాంగ్వేజ్ రిమైన్స్ ద సేమ్, కానీ స్లైట్లీ అస్థెటికలీ చేంజెస్ మనం చూడొచ్చు ఎక్స్టీరియర్లో. మనం ఫ్రంట్ ఫేస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏదైతే గ్రిల్ని మనకు ప్రెజెంట్ చేస్తున్నారో ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ని మనకి ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్రోమ్ని ఇందులో యూస్ చేయడం జరిగింది. చూడడానికి కూడా కొంచెం అగ్రెసివ్ స్టాండ్స్ని, కొంచెం బోల్డ్ స్టాండ్స్ని ఫ్రంట్లో ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు, విచ్ మీన్స్ ఇందులో మనకి ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా అనేది ఇస్తున్నారు. అండ్ అలాగే మీరు కింద చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఈ సిల్వర్ ఇన్ కలర్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్పోర్టియర్ అపీల్ని తీసుకొస్తుంది. ఓవరాల్గా మీరు చూసినట్లయితే కార్ యొక్క లుక్స్ కూడా చాలా వరకు కొంచెం మస్క్యులర్గా కనిపిస్తాయి మీకు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫాగ్ ల్యాంప్స్ మీరు సరౌండింగ్లో కూడా చూసుకుంటే హౌసింగ్ కూడా బ్లాక్ అండ్ కలర్ కొంచెం మనకి మ్యాట్ ఫినిషింగ్లో ఇవ్వడం వల్ల కార్ లుక్స్ కొంచెం బెటర్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తున్న ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి LED ఫాగ్ ల్యాంప్స్ అండి. సో LED ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఓన్లీ బేస్ మోడల్ కాకుండా నెక్స్ట్ మోడల్ నుంచి LED ఫాగ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు హెడ్ ల్యాంప్ సెక్షన్ కూడా ఇట్స్ రిమైన్స్ ద సేమ్, కానీ చాలా పెద్దగా ఉంటుంది హెడ్ ల్యాంప్ చూడడానికి. అయితే LED హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్ వచ్చేసి హాలోజన్ బల్బ్ ఇచ్చారు, అది కూడా LED ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చూస్తే ఇక్కడ మనకి బోనట్ ఏదైతే ఉందో ఈ కట్స్ అండ్ క్రీజెస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఆల్సో రిమైన్స్ ద సేమ్. ఓవరాల్గా ఫ్రంట్ లుక్లో మేజర్ చేంజెస్ చేయనప్పటికీ గ్రిల్ చేంజ్ చేయడం వల్ల కొంచెం ఒక న్యూ ఫీల్ అయితే మనకి మారుతి XL6లో అవైలబుల్గా ఉంది. అండ్ అండర్ ద హుడ్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 1.5 లీటర్ యూనిట్ 4 సిలిండర్ పెట్రోల్ యూనిట్తో మాత్రమే వస్తుంది. దెర్ ఈస్ నో డీజిల్, మాన్యువల్ అండ్ అలాగే 5 స్పీడ్ ఆటోమేటిక్తో అవైలబుల్గా ఉంటుంది. సో ఇంజన్ పవర్ ఫిగర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 101 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 136 న్యూటన్ మీటర్స్ ఆఫ్ స్పీడ్ టార్క్ మనకి ఈ వెహికల్ నుంచి డెలివర్ అవుతుంది. ఎనీవేస్ డ్రైవ్ కూడా చేస్తాను, ఇంకేమైనా డిఫరెన్స్గా ఉందా, డ్రైవింగ్ ఇంప్రెషన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అవి కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం సైడ్ వ్యూ చూద్దామండి. మీరు సైడ్లో చూడొచ్చు, కార్ సైడ్ నుంచి చూడడానికి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక పెద్ద బిగ్గర్ వెహికల్ లాగా కనిపిస్తుంది. 6 పీపుల్ వెళ్ళడానికి ఒక మంచి కార్ అని చెప్పుకోవచ్చు. సో లుక్స్ పరంగా మీరు సైడ్ నుంచి చూసుకుంటే కూడా ఇట్ ఈస్ వెరీ స్పోర్టియర్గా కనిపిస్తుంది. వై ఐ విల్ టెల్ యూ. చూసుకున్నట్లయితే క్లాడింగ్ ఏదైతే ఉందో ఫ్రంట్ నుంచి ఆల్ ద వే బ్లాక్ కలర్ క్లాడింగ్ త్రూ అవుట్ ద కార్ రన్ అవుతుందండి. అండ్ అలాగే దాని కిందే మనం చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కువగా స్పోర్టియర్ అపీల్ని సైడ్ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు మనం చూసుకుంటే ORVM కూడా చూడొచ్చు మీరు. అంటే బాడీ ఇన్ఫినిష్డ్ ORVM మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే దీని కిందే మనకి లేన్ వాచ్ కెమెరా ఇవ్వడం జరిగింది, బికాస్ ఇప్పుడు ఈ కార్లో ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ 360 డిగ్రీస్ కెమెరా ఉంది. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ బ్లాక్ ఇన్ఫినిష్డ్ పిల్లర్స్ ఇచ్చారు కాబట్టి చూడడానికి కూడా కార్ కొంచెం రిచ్గా అండ్ ప్రీమియంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఫంక్షనబుల్ రూఫ్ రైల్ మనకి ఇస్తున్నారు, సిల్వర్ ఇన్ కోటెడ్గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఓవరాల్గా కార్ యొక్క పెయింట్ జాబ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కంపారిటివ్లీ ప్రీవియస్ వేరియంట్తో ఒకవేళ చూసుకున్నట్లయితే. అండ్ డోర్ హ్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటే రిక్వెస్ట్ సెన్సర్స్ బోత్ ద ఎండ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీల్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో పర్టికులర్గా ఈ న్యూ మోడల్లో మనం చూసుకున్నట్లయితే ఈ అలాయ్ వీల్ డిజైన్ వచ్చేసి చాలా ఫీచరిస్టిక్గా కనిపిస్తుందని చెప్పాలి. సో ఈ వీల్ డిజైన్ వచ్చేసి రోడ్ ప్రెజెన్స్ అనేది కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఎగ్జిస్టింగ్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ అలాగే మనం ఇప్పుడు వీల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే R16 వీల్ సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైర్ ప్రొఫైల్ వచ్చేసి 195/60 ఫ్రంట్ అండ్ రేర్ సేమ్ టైర్ ప్రొఫైల్ని యూస్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఫ్రమ్ ద వాండర్ టైర్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇంకొకటి మనం గమనించినట్లయితే ఇలాంటి ఒక 6 సీటర్ కార్స్లో లోపల కూర్చున్న వాళ్ళకి క్లాస్ట్రోఫోబిక్గా ఉండకుండా ఉండాలి అని అంటే మిర్రర్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉండాలి. సో మీరు కియా క్యారెన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ రూమ్ ఏదైతే ఉందో ఇది చాలా చిన్నగా ఉంటుంది క్యారెన్స్లో చూసుకుంటే, కానీ మీరు XL6లో చూస్తే మీరు చూడొచ్చు ఇట్స్ సో బిగ్ ఏరియా అని చెప్పాలి, గ్లాస్ ఏరియా. సో లోపల కూర్చున్న వాళ్ళకి చాలా ఏరీ ఫీలింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది మీరు లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు. అది కూడా ఒక అడ్వాంటేజ్ పర్టికులర్ ఈ కార్కి సంబంధించి. ఇప్పుడు మనం రియర్ సెక్షన్లో వెళ్ళి చూద్దాం ఏం చేంజెస్ జరిగాయో.
అండ్ ఇప్పుడు మనం రియర్ వ్యూ చూద్దామండి. రియర్ వ్యూలో వచ్చేసి కొన్ని చేంజెస్ మనం నోటీస్ చేయొచ్చు. టెయిల్ ల్యాంప్స్ గురించి మీరు మాట్లాడుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్ డిజైన్ ఇంకా స్పోర్టియర్గా కనిపిస్తుందండి. ప్రీవియస్ మోడల్లో చూసుకుంటే చాలా సింపుల్గా ఉండేది, మీరు ఇప్పుడు చూడొచ్చు చాలా స్పోర్టీ వేలో డిజైన్ చేశారు. టెయిల్ ల్యాంప్లో మనకి స్మోక్ ఎఫెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ని ఆఫ్ చేసుకున్నారు. బికాస్ ఆఫ్ ది స్మోక్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో కార్ యొక్క రియర్ లుక్ బ్యూటీగా యాడ్ చేస్తుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్రంట్ కన్నా రియర్ లుక్లో మాత్రం చాలా చేంజెస్ మీరు నోటీస్ చేస్తారు. దాంతోపాటు చూసుకుంటే స్మార్ట్ హైబ్రిడ్ అనేది మనకి ఇక్కడ ఒక బ్యాజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అగైన్ మనకు ఒక క్రోమ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ద సుజుకి బ్రాండింగ్తో పాటు డీఫాగర్ అండ్ అలాగే రియర్ వైపర్తో పాటు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం XL6లో ఈ న్యూ అప్డేట్లో మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు, అన్లైక్ అ నార్మల్ యాంటీనా. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు కింద కూడా డిఫ్యూజర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారో ఇది కూడా చూసినట్లయితే చాలా వరకు మనకి స్పోర్టియర్ వేలో కనిపిస్తుంది. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్తో పాటు మనకి రివర్స్ పార్కింగ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ హోల్ మనం మాట్లాడుకున్నట్లయితే లుక్స్ పరంగా రియర్ లుక్ అనేది ఇంకొంచెం బెటర్గా చేయడం జరిగింది ఈ న్యూ XL6లో. అండ్ XL6కి సంబంధించి ఇక్కడ వైపు మనకి బ్యాజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం బూట్ ఓపెన్ చేయాలంటే సింప్లీ వన్ సింగిల్ టచ్ ఈ విధంగా బూట్ ఓపెన్ చేయొచ్చు. సో ఈ బూట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్లయితే క్యారెన్స్తో కూడా కంపేర్ చేసుకున్నా కూడా అంటే బూట్ స్పేస్ అనేది సీట్స్ అన్ఫోల్డ్ చేయకముందు ఇంత బూట్ స్పేస్ అనేది ఉండేదండి. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ రఫ్లీ మనకి 200 లీటర్స్ బూట్ స్పేస్ వితౌట్ సీట్ ఫోల్డ్ చేయకముందే ఉంటుంది. క్యారెన్స్లో వచ్చేసి ఏంటంటే వెనకాల ఈ సీట్స్ ఏవైతే ఉంటాయో థర్డ్ రో సీట్స్ వచ్చేసి వెనకాలకి కొంచెం రిక్లైన్ అవుతాయి. మనం కంప్లీట్లీ దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ వేలో మనము బూట్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్ళి చూద్దాం ఏమేమి కొత్త ఫీచర్స్ని ఇంటీరియర్లో యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ థర్డ్ రో ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎంత కంఫర్టబుల్గా ఉందో. దాని తర్వాత మనం సెకండ్ రో చూద్దాము. ఆల్రెడీ నేను సీట్ అనేది ముందుగానే ఉంచాను. స్పేస్ అయితే చాలా ఎక్స్ట్రీమ్లీ నైస్ ఉందండి. నాకన్నా కొంచెం FT ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం చాలా కంఫర్టబుల్లీ అయితే లోపలికి వచ్చాను. అండ్ దిస్ ఇస్ ద మ్యాక్సిమం పొజిషన్ అండి. సో ఇంతకన్నా వెనక్కి రాదు ఈ సీట్ కూడా. రిక్లైనింగ్ కొంచెం అవుతుంది బట్ సీట్ అనేది వెనక్కి ఇంకా జరగదు. మీరు ఇక్కడ చూస్తే నాకు నీ రూమ్ కూడా ఉంది. హెడ్ రూమ్ ఈస్ యాక్చువల్లీ ఐఎమ్ టచింగ్ అనమాట. 5.8 నా హైట్. 5.8 5.9 వాళ్ళు కొంచెం స్లిమ్గా ఉంటే మాత్రం ఇక్కడ లాంగ్ జర్నీస్ అయినా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ థై సపోర్ట్ కూడా మీరు చూస్తే ఇట్స్ నాట్ బ్యాడ్. టు బీ ఆనెస్ట్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ న్యూ XL6లో దిస్ ఈజ్ ఆల్ లెదర్ సీట్స్ ఇవ్వడం జరిగిందండి. దిస్ ఆల్ లెదర్ పర్ఫ్యూరేటెడ్ సీట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కుషనింగ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. సీరియస్లీ ఇంప్రెస్డ్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ మాత్రం. ఎందుకంటే క్యారెన్స్లో కూడా నేను కూర్చున్నాను రియర్ సీట్లో. ఇక్కడ మీరు చూస్తే ఒక కప్ హోల్డర్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 12 volt పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇవ్వడం జరిగింది. అలాగే డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ కూడా చూస్తే మనకి లైట్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటువైపు ఒక కప్ హోల్డర్ అటువైపు ఒక కప్ హోల్డర్ ఇద్దరికి కప్ హోల్డర్స్ని అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని మనకి ఫర్ ద 2 passengers ఇచ్చారు. సో పర్సన్ లైక్ మీ ఎవరైనా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి. ఇక్కడ ఇంకొంచెం హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు. యూ కెన్ సీ దెర్ ఈజ్ అ యాంపుల్ ఆఫ్ స్పేస్. సో కంజెషన్ అయితే ఏం లేదు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కూడా. ఐ లైక్ ఇట్ సీరియస్లీ. ఈ XL6లో ఈ వెనకాల ఒక సీటింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ సెగ్మెంట్లో. అండ్ ఇప్పుడు మనం మిడిల్ రోలో ఉన్నామండి. ఫస్ట్ మనం డోర్లో ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. డోర్ పైన మీరు చూడొచ్చు 1 లీటర్ బాటిల్ చాలా కంఫర్టబుల్గా ప్లేస్ చేయొచ్చు మీరు. ఆర్మ్రెస్ట్ కూడా మనకి లెదర్ని ఇవ్వడం జరిగింది. చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది ప్యాసింజర్కి. అండ్ డోర్ హ్యాండిల్ ఇన్ క్రోమ్ ఇచ్చారు, కొంచెం ప్రీమియంగా కనబడుతుంది. పవర్ విండో స్విచ్ని కూడా ఇవ్వడం జరిగింది. కింద డోర్ పాకెట్స్ సరౌండింగ్స్లో మీరు చూస్తే ఇంకా కూడా చాలా వరకు మనకి స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడదాం. ఇందాక నేను చెప్పాను కదా మీకు క్యారెన్స్లో డిసడ్వాంటేజ్ XL6కి అడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ రో సీటింగ్ అండి. బికాస్ మిడిల్ రో సీట్స్ వచ్చేసి ఎంత డిస్కంఫర్ట్ ఉన్నాయంటే క్యారెన్స్లో ఆ సీట్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఈ హైట్ ఆఫ్ ద సీట్ ఏదైతే ఉంటుందో ఇంత చిన్నగా ఇచ్చారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా చాలా చిన్న హెడ్ రెస్ట్ అనేది మనకి క్యారెన్స్లో ప్రొవైడ్ చేస్తారు. బట్ XL6లో చూస్తే మీరు ప్యాసింజర్కి సంబంధించి మిడిల్ రోలో మాత్రం లుక్ ఎట్ ద విడ్త్ అండి. హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూడా కూర్చోవచ్చు. అండ్ లెదర్ పర్ఫరేటెడ్ సీట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేస్ ఈజ్ గుడ్ ఎనఫ్ అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ నాకు. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా మీరు చూడొచ్చు, ఇట్స్ కంఫర్టబుల్ ఎనఫ్. అండ్ ఒకసారి మనము రిక్లైన్ యాంగిల్ కూడా ఎంత ఉందో చూద్దాము. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం రిక్లైన్ యాంగిల్ అండి. అండ్ ఫ్రంట్ ఒకవేళ మనం ఇంకొంచెం స్పేస్ మనము వెనకాల వరకు ఇవ్వాలనుకుంటే కూడా దిస్ ఈస్ ద లాక్డ్ పొజిషన్, ఇంతవరకే వస్తుంది. స్టిల్ మనకి ఈ మాత్రం నీ రూమ్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా నేను ఆల్రెడీ సీట్ అనేది కొంచెం వెనక్కి ఉంచాను రిక్లైన్ చేసి. స్టిల్ ఐఎమ్ ఫైన్, చాలా కంఫర్ట్గా కూర్చోగలుగుతున్నాను. సీరియస్లీ చాలా మంచి లాంగ్ జర్నీస్ అయితే కంఫర్ట్ వైజ్ మాత్రం ఐఎమ్ ఇంప్రెస్డ్ ఇన్ దిస్ కార్. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే 12 volt పవర్ ఛార్జింగ్ సాకెట్ని ప్రొవైడ్ చేశారు. అండ్ టైప్ సి అయితే మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ క్యారెన్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ చిన్నగా స్టోరేజ్ స్పేస్ అనేది ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు మ్యాగజైన్ హోల్డర్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ లెదర్ సీట్స్ వచ్చేసి మనకి ఆల్ఫా ప్లస్ అండ్ అలాగే ఆల్ఫా డ్యూల్ టోన్ మోడల్స్లో వస్తాయి, ఎందుకంటే ఇందులో 4 మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. బేస్ మోడల్లో వచ్చేసి ఫ్యాబ్రికేటెడ్ సీట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెదర్ సీట్స్ వచ్చేసి సెకండ్ మోడల్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏసీ వెంట్స్ మీరు చూస్తే నేను ఈ కార్లో వైల్ ఐమ్ ట్రావెలింగ్ ఇప్పుడు షూట్కి ఇక్కడ వచ్చే వరకు అండి సీరియస్లీ చెప్తున్నాను, అండర్ 40 degrees Celsius ఉన్నా నేను చాలా ఈజీగా దట్టు హార్డ్లీ మినిట్లోనే మనకి కంప్లీట్లీ క్యాబిన్ వచ్చేసి చిల్ అయిపోయింది. ఆ ప్లేస్లో కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏసీ చిల్నెస్. అండ్ ఫ్యాన్ స్పీడ్ మనం డిక్రీజ్ అనేది ఇక్కడ మాన్యువల్లీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి వెనకాల వరకు చాలా ఈజీగా ఏమంటారు ఏసీ అనేది చిల్నెస్ వెళ్ళిపోతుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ టూ లాంగ్. కానీ వెనకాల మాత్రం సపరేట్ వెంట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇప్పుడు డ్రైవర్ సీట్ అండ్ అలాగే ఫ్రంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో కొత్తవి చూద్దామండి. డోర్ ఓపెనింగ్ మీరు చూడొచ్చు, చాలా వైడ్ ఎనఫ్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఇంగ్రెస్ అండ్ అలాగే ఎగ్రెస్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యూ కెన్ సీ I can step inside very comfortably. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 1 లీటర్ బాటిల్తో పాటు ఇంకొంచెం వైడర్ స్పేస్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు టు హ్యావ్ మోర్ స్టోరేజ్. అండ్ అలాగే ఇక్కడ వైపు మనం చూసుకుంటే 1 టచ్ డ్రైవర్ వైపు ఆల్ 3 విండోస్కి సంబంధించి పవర్ విండోస్ ఇచ్చి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లాక్ అండ్ అన్లాక్తో పాటు చైల్డ్ లాక్తో పాటు ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ ORVM కంట్రోల్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మీరు చూస్తే ఒక న్యూ టచ్ మనకు కనిపిస్తుందండి. దిస్ ఈస్ ద స్టోన్ ఫినిష్డ్ ట్రీట్మెంట్ మనకి అక్రాస్ ద డాష్ బోర్డ్ పైన కూడా వస్తుంది. అండ్ సరౌండింగ్స్లోనే మనం చూస్తే గ్రెయిన్ ఫినిష్డ్ మనకి ఇచ్చారు. సో ప్రీమియం ఫీల్ని అయితే ఎక్కువగా యాడ్ చేయడం జరిగింది న్యూ మోడల్లో. బట్ నిజానికి అయితే చాలా వరకు హార్డ్ ప్లాస్టిక్స్ని లోవర్ బాడీలో యూస్ చేశారు. అండ్ ఇప్పుడు సీట్ కంఫర్ట్ గురించి ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చండి, ఇట్స్ వెరీ కంఫర్టబుల్. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ ఐమ్ రియలీ ఇంప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీటింగ్ కంఫర్ట్ ఈ పర్టికులర్ కార్లో క్యారెన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. థై సపోర్ట్ ఈస్ ఎక్సెప్షనల్లీ గ్రేట్. మీరు చూడొచ్చు కార్ లైక్ దిస్ ఇందులో ఇలాంటి థై సపోర్ట్ ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ సో మచ్. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే సపోర్ట్ చాలా ఉంది. బ్యాక్ సపోర్ట్ ఈస్ రియలీ గుడ్. అండ్ అలాగే అడ్జస్టబుల్ 3-point సీట్ బెల్ట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వేరియంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఆటోమేటిక్ వేరియంట్, సో వీ ఓన్లీ హ్యావ్ ద 2 pedals. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే ఆటో ఆన్ అండ్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టర్న్ ఆన్ ద సో ఇంజన్ ఈస్ క్వైట్ సైలెంట్ అండి. దట్ ఈస్ వాట్ ద మారుతి ఇంజన్స్ ఆర్ వెరీ రిఫైన్డ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఆన్ అండ్ ఆఫ్, 60 degree కెమెరా ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. అదే ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ మనకి ఇవ్వడం జరిగింది. హెడ్ లైట్ లెవెల్ అన్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ వెంట్స్ క్వాలిటీ అయితే చూసుకుంటే డీసెంట్ ఎనఫ్గా ఉంది, మరీ ఎక్కువ ప్రీమియంగా అయితే లేదు. బట్ దిస్ ఇస్ సఫిషియంట్ ఎనఫ్ అండి. అండ్ ఏదైతే నేను స్టోన్ ఫినిష్ చెప్పాను చూడొచ్చు మీరు, దాని సరౌండింగ్స్లోనే గ్రే ఫినిషింగ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ యాక్చువల్లీ వన్ హైలైట్ అని చెప్పాలి ఈ పర్టికులర్ ఇంటీరియర్ డాష్ బోర్డ్లో. అండ్ ఇప్పుడు స్టీరింగ్ గురించి మాట్లాడదామండి. మీరు చూడొచ్చు లెదర్ ర్యాప్ స్టీరింగ్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఒక స్పోర్టియర్ ఫీల్ని మనకి ఇస్తుంది డ్రైవ్ చేసేటప్పుడు ఈ న్యూ XL6లో. సుజుకి బ్రాండింగ్తో పాటు సరౌండింగ్లో మనకి క్రోమ్ ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ గ్రే ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా వరకు ప్రీమియంగా మనకు కనబడుతుంది. ఇటువైపు క్రూజ్ కంట్రోల్ అండ్ ఇటువైపు మల్టీమీడియా కంట్రోల్స్ మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ కిందగా చూసుకుంటే వెల్ నోన్ వాయిస్ కమాండ్స్, కాల్, ఆన్సర్ అండ్ డిక్లైన్ అనేది చేయొచ్చు. అండ్ స్టీరింగ్ వచ్చేసి మనము టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు వైపులో కూడా మనము అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఫీచర్ ఫర్ ద డ్రైవర్. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ని కూడా దిస్ ఇస్ ద న్యూ ఇంక్లూజన్ అని చెప్పాలి. సో ప్యాడల్ షిఫ్టర్స్ని మనకి ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ డ్రైవ్ మీరు చేసేటప్పుడు ఎప్పుడైతే ఫ్యామిలీస్తో వెళ్తుంటారో బయటికి, దెన్ దిస్ ప్యాడల్ షిఫ్టర్స్ హెల్ప్స్ అలాట్. హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కానీ ఒక సర్టెన్ స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు మీరు చాలా ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు. డౌన్ షిఫ్ట్ అప్ షిఫ్ట్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది క్రూజ్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడవచ్చు దిస్ ఇస్ వెల్ నోన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఎక్కువగా చేంజెస్ అయితే ఏం జరగలేదు, బట్ ఇట్ లుక్స్ రియల్లీ స్పోర్టీ, కొంచెం స్పోర్టియర్గా కనబడుతుంది. క్యారెన్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం దిస్ ఇస్ ఫార్ మోర్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ అయితే. అండ్ మధ్యలో చిన్నగా మనకి MID స్క్రీన్ని ప్రొవైడ్ చేశారు. ఇందులో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్ అండ్ అలాగే పార్కింగ్లో ఉందా లేదా, అలాగే టెంపరేచర్ ఏ విధంగా ఉంది, క్లాక్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనకి దీనిపైన రిఫ్లెక్ట్ చేస్తాయి. సో నథింగ్ మస్ట్ టు టాక్, చాలా వరకు సింపుల్గా ఇచ్చారు. ఇటువైపు స్పీడోమీటర్, ఇటువైపు మనం చూసుకున్నట్లయితే RPM మీటర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను పర్టికులర్ సీట్స్లో మనకి ఇప్పుడు వెంటిలేటెడ్ ఫంక్షన్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ మోడల్లో మనం చూసుకుంటే వెంటిలేటెడ్ ఫంక్షన్ సీట్స్ ఇస్తున్నారు. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ అండ్ యూస్ఫుల్ ఇంక్లూజన్. మారుతిలో ఆల్వేస్ మనం చూసుకున్నట్లయితే యూస్ఫుల్ ఫీచర్స్ ఇస్తుంది, ఎక్కువగా ఫీచర్స్ ఇవ్వదు. ప్రైస్ని కూడా కన్స్ట్రెయిన్లో చూసుకొని సో దట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సేల్స్ని డ్రా చేయడమే ఆల్వేస్ మారుతి యొక్క టార్గెట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే దిస్ ఈస్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి, విచ్ ఇస్ అ న్యూ యూనిట్. మనం రీసెంట్గా చూసిన బెలినోలో ఏదైతే చూసామో అదే యూనిట్ ఇందులో కూడా ఇచ్చారు. బట్ ఈ మోడల్లో లైక్ హెడ్సప్ డిస్ప్లే బెలినోలో ఎలా ఇచ్చారో ఇందులో మనకి హెడ్సప్ డిస్ప్లే అనేది ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ టచ్ రెస్పాన్సివ్. ఇక్కడ వాయిస్ కమాండ్స్ కూడా మనం టచ్ చేసి ఇవ్వచ్చు. అండ్ దాంతోపాటు మ్యూజిక్ అండ్ టెలిఫోన్కి సంబంధించి
వాయిస్ అప్ అండ్ డౌన్ చేయాలన్నా కూడా మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ ఈ విధంగా చేయొచ్చు. సో రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి ఫ్యూయల్ ఎకానమీ కనిపిస్తుంది, క్లాక్తో పాటు ఎఫ్ఎంకి సంబంధించిన ఏదైతే డిస్ప్లే ఉంటుందో కనిపిస్తుంది. ఒకసారి 360 డిగ్రీ కెమెరాని యాక్సెస్ చేస్తాను. మనం రివర్స్ గేరేజ్ కూడా చేయొచ్చు. సింప్లీ ఇక్కడ ఇచ్చారు కదా, అది కూడా ప్రెస్ చేస్తే మనము కీ ఈ విధంగా మీరు చూస్తే 360 డిగ్రీస్ మొత్తం మనకి కార్ అనేది గ్రాఫికల్లీ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వెరీ నైస్ థింగ్. సో ఈ ఫీచర్ చాలా నీడెడ్ ఉండే అండి. ఇప్పుడు ప్రతి కార్స్లో కూడా ఇస్తున్నారు. కాంపిటీషన్లో ఉండాలంటే ఇలాంటి ఫీచర్స్ని డెఫినెట్లీ మారుతి కూడా తీసుకురావాలి. సో ఈ ఫీచర్ మనకి ఇందులో తీసుకొచ్చింది. అండ్ ఒకసారి మనం ఇప్పుడు రివర్స్లో వేసి చూద్దాం ఏ విధంగా కనిపిస్తుందో మనకి వ్యూ అయితే చాలా బాగుందండి. గైడ్ లైన్స్ కూడా మనకి అడాప్టివ్గా ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు, లేన్ వాచ్ కెమెరాలో కూడా మనకి అడాప్టివ్ గైడ్ లైన్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఫ్యూ యూస్ఫుల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి అది మాత్రం మారుతి ఆప్ చేసుకుంది. టు స్టాండ్ ఇన్ ద రేస్ ఇట్ వాస్ వెరీ క్లియర్ అండి. హెచ్డీలో కనిపిస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. మనం చాలా ఈజీగా అండ్ చాలా కన్వీనియంట్గా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఏసీకి సంబంధించి కంట్రోల్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. స్విచ్ గేర్ క్వాలిటీ అయితే ఇక్కడ ప్రీమియంగా కనిపిస్తుంది. కింద చూసుకుంటే మాత్రం హార్డ్ ప్లాస్టిక్స్ని అయితే యూస్ చేశారు. అండ్ ఇప్పుడు డాష్ బోర్డ్ పైన ట్రీట్మెంట్ ఏదైతే నేను చెప్పాను కదా మీకు, స్టోన్ ఫినిష్డ్ అని, ఇది చాలా వరకు ప్రీమియంనెస్ ఇస్తుంది. ఈ గ్రే లైనింగ్ అవుట్ లైనింగ్ ఏదైతే ఉందో ఇది కూడా కొంచెం ప్రీమియంగా ఇంటీరియర్లో మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు ఈ న్యూ XL6లో. అండ్ ఇక్కడ చూస్తే మనకి రియర్ వ్యూ మిర్రర్ ఏదైతే ఇచ్చారో ఇది మనకి మాన్యువల్లీ ఇవ్వడం జరిగింది. డ్రైవర్ వైపు చూసుకుంటే వ్యానిటీ మిర్రర్, ఆటోమేటిక్ లైట్ విచ్ ఇస్ సీరియస్లీ ఇంప్రెసివ్ అండి. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆటోమేటిక్ లైట్, కానీ ఆటోమేటిక్ లైట్ కూడా ఇచ్చారు. ఫ్యూ ఏరియాస్లో ఎక్సెప్షనలీ గ్రేట్ చేసిందని చెప్పాలి మారుతి. అండ్ ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్తో పాటు హాలోజన్ లైటింగ్ అనేది యూస్ చేశారు. ఎల్ఈడి లైట్ యూస్ చేస్తుంటే దట్ వుడ్ బి గుడ్ ఎనఫ్, బికాస్ బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా ఏదైతే ఉందో చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. ఎల్ఈడి లైట్స్ ఇంటీరియర్లో కూడా యూస్ చేస్తుంటే చాలా బాగుండేది. అండ్ దిస్ ఈస్ ద ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ అండి. మీరు చూడొచ్చు, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. మనకి కప్ హోల్డర్స్ని రెండు ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. స్టిల్ ఇక్కడ కూడా మనం ఫోన్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ యూఎస్బీతో పాటు మనకి 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. యూఎస్బీ కాకుండా టైప్ సి కూడా ఆప్ చేసుకునేది ఉండే, ఎందుకంటే ఇప్పుడు వచ్చే కాంపిటీషన్లో టైప్ సిని యూస్ చేస్తున్నారు. సో ఆ ఒక్క ప్లేస్లో మాత్రం టైప్ సి ఇచ్చుంటే ఇంకా బెటర్గా ఉండేది. దాంతోపాటు మనం మాట్లాడుకుంటే గ్లవ్ బాక్స్ ఇస్ సీరియస్లీ గుడ్ ఎనఫ్. ఈ సెగ్మెంట్లో ఈ మాత్రమైన గ్లవ్ బాక్స్ క్యారెన్స్లో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇదే లెవెల్ ఆఫ్ గ్లవ్ బాక్స్ స్పేస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద కూల్డ్ గ్లవ్ బాక్స్. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే డ్రైవర్ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ స్లైడబుల్ అండి, కానీ దీని కింద మాత్రం ఎటువంటి స్టోరేజ్ని ఇంక్లూడ్ చేయలేదు. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం ఈ విధంగా మనకి ఇంటీరియర్ డాష్ బోర్డ్తో పాటు న్యూ ఫీచర్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మైలేజ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే కంపెనీ 20 km/లీటర్ క్లెయిమ్ చేస్తుందండి. కానీ సిటీలో మనకి 16 నుంచి 18 మధ్యలో, దట్ ఆన్ ద లైట్ పెడల్. అండ్ హైవేలో మాత్రం తప్పకుండా మీరు 18 నుంచి 19 km/లీటర్ ఫర్ ష్యూర్ మనకి XL6 నుంచి. అండ్ ఈ న్యూ మోడల్లో సేఫ్టీని పెంచుతూ ఇప్పుడు మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. సో సేఫ్టీ వైజ్ కూడా వెల్ టేకెన్ కేర్. అండ్ అలాగే ABS, EBD అండ్ ESP మనకి యాజ్ అ స్టాండర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాజ్ వీ ఆల్ నో, మారుతి కార్స్లో బిల్ట్ క్వాలిటీ దట్టు XL6లో బెటర్గా ఉంది. అండ్ 3 స్టార్ రేటింగ్ వచ్చింది. సో కియా క్యారెన్స్ ఇప్పటివరకు ఇంకా గ్లోబల్ ఎన్క్యాప్ కూడా అవ్వలేదు. సో ఎన్క్యాప్ రేటింగ్ వచ్చినప్పటికీ కూడా ఐ డోంట్ థింక్ సో 3 అండ్ అబవ్ లేదా 3.5 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్యారెన్స్లో కూడా చాలా వరకు క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే కియా కార్స్లో బాడీ షెల్ ఏదైతే ఉంటుందో చాలా వీక్గా ఉంటుంది. సో ఒకవేళ మనం ఒక మంచి కారు కొనుక్కోవాలి అంటే కియా క్యారెన్స్ ఒక్కటే మనకి ఇప్పుడు దీనికి రైవల్గా ఉంది. సో చాలా మేజర్గా ఏంటి డిఫరెన్స్ అని అంటే, మనకి మారుతి XL6లో ఏదైతే నెసెసిటీ నీడ్స్ ఉన్నాయో ఆ విధమైన ఫీచర్స్ ఇచ్చారండి. కియా క్యారెన్స్లో మనం చూసుకుంటే సెకండ్ రో కంఫర్ట్ అస్సలు బాగుండదు. సీటింగ్ అనేది ట్రస్ట్ మీ, XL6 is 101% is better than the Kia Carens సెకండ్ అండ్ థర్డ్ రోలో. అండ్ దాంతోపాటు కొన్ని అడిషనల్ ఫీచర్స్ లైక్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ ట్రే అని, ఇలాంటి కొన్ని అడిషనల్ ఫీచర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ అనేసి ఏదైతే ఇస్తున్నారో PM ఫిల్టర్తో, అవన్నీ మనకి ఓన్లీ టాప్ మోడల్లోనే వస్తాయి. దట్ ఆ ఫీచర్స్ ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ సో మచ్ ఇన్ నీడెడ్. సో ఇలాంటి ఫీచర్స్తో ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది దాంట్లో. అదర్వైజ్ ఇప్పుడు మీరు ఈ XL6 గురించి మాట్లాడుకుంటే మాన్యువల్ ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్తున్నాను మీకు. మాన్యువల్లీ ఆల్ఫా మోడల్ మీరు తీసుకున్నట్లయితే 13.8 lakhsకి వస్తుంది. ఆల్ ద వే మాన్యువల్ వచ్చేసి మనకి 15.8 lakhsకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టాప్ మోడల్ వస్తుంది. అండ్ అలాగే 15.8 lakhs నుంచి AMT స్టార్ట్ అవుతుంది. ఆల్ ద వే మనకి 17.9 lakhs వరకు వెళ్తుంది. సో మీరు మాన్యువల్ వేరియంట్ తీసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ ఉంటుందండి. అన్లైక్ ఒకవేళ మీరు చాలా రెగ్యులర్గా డ్రైవ్ చేసే వాళ్ళైతే మాత్రమే
ఏఎంటీ తీసుకోండి. అదర్వైజ్ మాన్యువల్ తీసుకుంటే మీకు 14 lakhsలో ఒక మంచి కార్ జెటా మోడల్ నుంచి వీళ్ళు లెదర్ పర్ఫరేటెడ్ సీట్స్ని మనకు ఆఫర్ చేస్తున్నారు. విత్ ఆల్ న్యూ లుక్స్ మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మంచి కంఫర్ట్ అవైలబుల్గా ఉంది. సో ఫ్యామిలీతో మీరు బయటికి వెళ్ళి రావడం అయినా ఇంత రెగ్యులర్గా వెళ్ళొచ్చినా కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డీటెయిల్డ్ వీడియో ఆఫ్ ద మారుతి XL6 అండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. లేదా మీరు పర్సనల్లీ నన్ను రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే ఫర్ ద కార్ బయింగ్ సజెషన్ మీరు బైకర్ ఛానల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ని రీచ్ అవుట్ అవ్వండి. అందులో మీరు నాతో DM చేయొచ్చు. ఈవెన్ మీరు నాతో కాల్లో కూడా మాట్లాడచ్చు. సో దట్ నేను పర్సనల్ అసిస్టెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.